అందరికీ నమస్కారం. నెల్లూరు రాజకీయాల్లో కూడా మేకపాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ కుటుంబం నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి విక్రమరెడ్డి గారు వీరందరూ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేతలు. నెల్లూరు రాజకీయాల్లో ప్రత్యేకించి ఉదయగిరి కానీ, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కూడా మేకపాటి కుటుంబానికి వైసీపీలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ప్రాధాన్యత ఉందని కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్మేట్ మనకి దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు. సో అప్పటి నుంచి కూడా మేకపాటి పెద్ద ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ ఆవిర్భావం నుంచే పార్టీ విపత్కర పరిస్థితుల్లో కూడా వారు పార్టీని కనిపెట్టుకొని ఉన్నారన్నది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా 2019లో గెలిచినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా 2023లో ఎమ్మెల్సీలకు సంబంధించి ఓటు వేసే క్రమంలో కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఓట్లు వేసే క్రమంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఓటు వేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అవ్వటం జరిగింది. సో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో సైలెంట్ మోడ్లోకి వెళ్ళటంతో చంద్రబాబు నాయుడు గారు కూడా నామినేటెడ్ పదవి కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఇస్తారని చెప్పి ఆయన్ను స్టాండ్ బై రాజకీయాల్లో కూర్చోబెట్టడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి పదవి టీడీపీ కట్టబెట్టల. సో దీంతో ఆయన అంతర్మదంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయం కనుక చూస్తే మనకి 2004, 2009, 2012 3 సార్లు కూడా అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ 2019లో కూడా అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు, క్యాడర్కి దూరంగా ఉంటున్నారు. అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వని క్రమంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మేకపాటి కుటుంబంలో చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే ఆనం కుటుంబం కానీ అదేవిధంగా వేమిరెడ్డి కుటుంబం కానీ కోటంరెడ్డి కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న వేళ, ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తున్న వేళ ఇప్పుడున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కొంత డైవర్ట్ పాలిటిక్స్ తీసుకునే ఆలోచనలో పడ్డట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొంతమందితో కూడా ఆయన పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. వైసీపీ అధిష్టానం టచ్ లోకి పోతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే పాత గూటికే కనుక వెళ్తే మళ్ళీ కొంత ఇబ్బంది లేకుండా కూడా అక్కడ మళ్ళీ రాజకీయాలు మొదలు పెట్టచ్చు అనేది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి అక్కడికి ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే ఘాటుగా నమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గనక మళ్ళీ వైసీపీలోకి వస్తే అక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ కొంత యాక్టివ్ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా టచ్లోకి వెళ్ళారు అనే వార్త అయితే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో హల్చల్ చేస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి పూర్తి క్లీన్ చిట్ రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.